ఇక్కడ నాకు 3 days తర్వాత రిజల్ట్ వచ్చింది, నో. సో కానీ ఇది అట్లనే ఉంటే ఏమవుతుంది, నేను మీటింగ్ చెప్పక తప్పదు. అది కొన్ని రోజులకి నేను మీకు చెప్పాను, పైల్స్లో ఎంత మెడిసిన్స్ ఉన్నా 4th స్టేజ్ పైల్స్ ఎక్కడికి వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది. సో మెడిసిన్ కొంతవరకే, ఫస్ట్ స్టేజీ, సెకండ్ స్టేజీ, థర్డ్ స్టేజీ, 4th స్టేజ్కి వస్తే మాత్రం కట్ చేయాల్సింది. కానీ మరణం వస్తుంది. అంటే 4th స్టేజ్లో ఏదున్నా, ఏది క్యాన్సర్ ఉన్నా, పైల్స్ ఉన్నా, మీరు ఇప్పుడు ఏం చేశారు, నాకు ఇది ఏం చేశారు, ఈ చిన్నది కట్ చేశారు. ఓకే, కట్ చేసినప్పుడు ఇక్కడ ఏముంటుంది, సో ఇది బాడీ కదా, ఇక్కడ ఏముంటుంది, అంతే కదా, నెక్కే కదా. సో ఇది బాడీలో లింఫ్ నోడ్స్ అని ఉంటాయి. ఎక్కువ చాలా 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 ఇంపార్టెంట్ క్లాసులు. లింఫ్ నోడ్స్ అని, లింఫ్ నోడ్స్ ఎక్కడ ఉంటాయంటే పక్క 30 ఉంటాయి, పక్క 30 ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. లింఫ్ నోడ్స్ అంటే జంక్షన్స్ ఇక్కడ ఉంటాయి, తొడల మధ్య ఉంటాయి, 2 లంగ్స్ మధ్య ఉంటాయి, గట్లో ఉంటాయి. గట్ అంటే ఏంటంటే మీ పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు చుట్టూ ఉండే లైనింగ్. ఈ హాల్ అంతా చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, గోడలు ఈ హాల్ని ఏం చేస్తుంది, కాపాడుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ గట్. ఇది అందుకే నేను చెప్పేది ఏంటంటే, నేను ఎప్పుడు ప్రోడక్ట్ అమ్మను, ప్రోడక్ట్ కొనమనను. వేరే కంపెనీస్ లాగా ఇంత కొనాలని క్లాస్ చెప్పి వెళ్ళిపోతాను. అవసరం ఉంటే మీరే చేసుకోండి, అదే నా స్పెషల్. అందుకే నేను వెల్నెస్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆంబే కానీ, హెర్బల్ లైఫ్ కానీ, లేకపోతే ఇంకో కంపెనీస్ కానీ, రకరకాల కంపెనీలు టార్గెట్ బేస్డ్లో మాట్లాడతారు. సపోజ్ ఎట్లా ఉంటుందంటే, నేను ఒక దాదాపు 15 సంవత్సరాల క్రితం ఏం చేశానంటే, టార్గెట్స్ ఏం లేదు, ఎడ్యుకేషన్ అంటే ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేశాను. క్లాస్ అంతే, తర్వాత మీకు అవసరమా, ఈ ఆర్గానికి ఏది కావాలి, ఈ ఆర్గానికి ఏది కావాలి, ఈ ఆర్గానికి ఏది, ఈ డిసీజ్కి ఏది కావాలి. అంతేకాని మీరు ఇంత కొనాలి ఇంత లేదు. అందువల్లనే ఇండియాలో నేను బ్లాస్ట్ అయ్యాను. ఒక వెల్నెస్ నెట్వర్క్ మార్కెటింగ్లో 13 కాదు, ఒక 18 అవార్డులు తీసుకున్నాను. 18 అవార్డులు తీసుకున్నాను. ఈ ఫీల్డ్లో ఇంకా నాకు కాంపిటీషన్ లేదు. అంటే నేను ఒక స్పెషల్ పీస్, ఐటమ్ అనేది ఐటమ్ గర్ల్ ఉంటుంది, ఒక స్పెషల్ పీస్ అన్నమాట, ఒక స్పెషల్ క్యాండిడేట్, ఒక మాస్టర్. ఇప్పుడు ఇదేమైందంటే, ఇది ఎప్పుడైనా ఒక లేడీకి బ్రెస్ట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, మీకు ఈరోజే చెప్తున్నాను, తర్వాత పెద్ద ప్రాబ్లం జస్ట్ తగిలితే అది బయాప్సీకి వెళ్ళిన తర్వాత కార్సినోమా, తెలిసిందనుకోండి. కార్సినోమా అంటే దాంట్లో క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయి. అది ఫస్ట్ 0 స్టేజ్ కావచ్చు, ఏ ప్రాబ్లం, 0 స్టేజ్, 1st స్టేజ్, 2nd స్టేజ్. క్యాన్సర్కి భయపడాల్సిన పనే లేదు. 3rd స్టేజ్, 4th స్టేజ్. ఒక లేడీకి స్టార్ట్ అయింది క్యాన్సర్, భయపడాల్సిన పని లేదు. భయపడతారు, ఏం చేస్తారంటే అంతవరకు తీసేస్తారు. ఇక్కడ ఈ చంకలో ఉన్న లింఫ్ నోడ్స్ 50 కావచ్చు, 60 కావచ్చు, 100 కావచ్చు, తీసేస్తారు. ఒక్కొక్కటి తీసేస్తారు. లింఫ్ నోడ్స్ ఒక్కొక్కటి తీసేస్తారు. లింఫ్ నోడ్స్ ఇలా ఉంటాయి. ఈ క్లాస్ ఇంతవరకు నేను ఎక్కడ చెప్పలేదు, ఎందుకంటే ఆపరేషన్ అయిన తర్వాత ఫస్ట్ టైం కాబట్టి. అది నిజంగా నాకు నేను పూజించే, నేను యాక్చువల్గా శివభక్తుడిని, ఇక్కడ చెప్పాల్సి వచ్చింది. సో లింఫ్ నోడ్స్ ఏం చేస్తాయంటే, ఇది బ్రెస్ట్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రెస్ట్ అనుకుందాం, క్యాన్సర్ ఉందనుకుందాం, ఇది తీసేసారు, గడ్డ తీసేయచ్చు, లేకపోతే పూర్తిగా కొంతమందికి
నా దగ్గరికి చాలామంది సింగిల్ బ్రెస్ట్తో వచ్చిన కేసులు కూడా చాలామంది ఉన్నారు. తీసేయచ్చు, కొంచెం తీసేయచ్చు, నో ప్రాబ్లం. కొంచెం వెంకట గారు ఉన్నారా మన హైదరాబాద్లో, వాళ్ళ భార్యకి కొంచెం తీసేసారు. వాళ్ళ ఇంట్లో యాక్చువల్గా మీ ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే మీకు వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఫుడ్, ఇప్పుడున్న వాటర్, మీరు వాడే మందులు, అల్లోపతి మందుల వల్ల, అంటే మందులు ఎక్కువైతాయి. అల్లోపతిని ఆయుర్వేదం దేనికదే. ఇప్పుడు మనము ఎన్ని మందులు ఉన్నా, ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళానా లేదా, ఎందుకంటే కట్ చేయాలి కదా. సో ఒక అమ్మాయికి బ్రెస్ట్ ప్రాబ్లం వచ్చినా ఇక్కడ దీన్ని కట్ చేస్తారు. దానితో పాటుగా ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, క్యాన్సర్ అంటే ఈ రోజు నుంచి మీకు భయమే పోతుంది, కానీ క్యాన్సర్ విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ లింఫ్ నోడ్స్ అనేక వేలల్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉన్నవన్నీ తీసేస్తారు. ఎందుకు తీసేస్తారంటే ఇక్కడెక్కడో ఉంది, లోపల ఎక్కడో పంటి దగ్గర అయింది, ఇక్కడ ఎందుకు కట్ చేశారు. సేమ్ క్యాన్సర్ లక్షణము ఒక్క లింఫ్ నోడ్లోకి వెళ్ళినా కూడా, ఒక్క దాంట్లోకి వెళ్ళినా కూడా లింఫ్ నోడ్స్ ఆర్ కనెక్ట్ టు బాడీ. ఇవేం చేస్తాయంటే ఒక్క దాంట్లో, అందుకే క్యాన్సర్ మీకు కీమోథెరపీ ఇచ్చినా కూడా క్యాన్సర్ కణాలు బాడీలో ఎందుకు ఉంటాయి అంటే లింఫ్ నోడ్స్ ఒక్క దాంట్లో కూడా క్యాన్సర్ కణాలు వెళితే ఈ జంక్షన్లోకి వెళితే ఈ జంక్షన్లోకి వెళ్తాయి, తీసుకెళ్ళిపోతాయి. ఆ జంక్షన్లోకి వెళ్తే ఈ జంక్షన్లోకి వెళ్తాయి, స్టమక్ మొత్తం వెళ్తాయి, నెక్కు వెళ్తాయి, ఎక్కడికైనా వెళ్తాయి. అందుకని దీనికి కనెక్ట్ ఉన్న లింఫ్ నోడ్స్ అన్ని ఏరేస్తారు, చిన్న తీసేస్తారు. ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. పెయిన్ కిల్లర్ వేసుకోగానే పెయిన్ తగ్గుతుంది. ఎందుకంటే జంక్షన్ ఇక్కడ ఏం చేస్తుందంటే పెయిన్ రాకపోతే పెయిన్ తగ్గదు. అల్లోపతి ఏం చేస్తుంది, పెయిన్ కిల్లర్ వేసుకుంటే పెయిన్ తగ్గదు. ఏం చేస్తుందంటే ఆ పెయిన్ని ఆపేస్తుంది, ఇక్కడే ఆపేస్తుంది, తెలియకుండా ఆపేస్తుంది. ఆపరేషన్ చేసేటప్పుడు అనస్థీషియా ఎక్కిస్తే ఏమవుతుంది, పెయిన్ ఆపేస్తుంది అనమాట. ఈ లింఫ్ నోడ్స్ అనేవి మొత్తం తీసేస్తారు. అప్పుడు ఈ లింఫ్ నోడ్స్ని టెస్టింగ్కి పంపిస్తారు. చాలా మీకు ఇది బహుశా మీ జీవితంలో ఈ క్లాస్ వినరు, ₹1 కోటి టికెట్ పెట్టారు చెప్పరు. ఈ లింఫ్ నోడ్స్ అన్నీ పంపిస్తారు. సపోజ్ ఇక్కడ నాకు 30 తీశారు, 15 తీయాల్సింది, ఎందుకు గుర్తించాలి. ఒక్క దాంట్లో అయినా క్యాన్సర్ లక్షణం ఉంటే అయిపోయినట్టే, మొత్తం వెళ్ళిపోయినట్టే. టోటల్ నెక్కి, బాడీకి, లంగ్స్కి, స్టమక్కి, థైస్ దగ్గరికి, ఎనీకి ఒక్క జస్ట్ సపోజ్ ఇక్కడ మొత్తం తీసేసి పంపించారనుకోండి, అక్కడ కనుక 3-4 రోజుల తర్వాత వాటిల్లో ఏమీ లేదు, ఫ్రీ ఆఫ్ కార్సినోమా అని తెలిస్తే ఈమెని రిలీజ్ చేస్తారు. అంటే లేకుంటే మరలా ఏం చేయాలి, వారానికో 15 డేస్కి ఒకసారో దిస్ ఈస్ కాల్డ్ కీమోథెరపీ లేదా రేడియేషన్ చేయాలి. ఎవరు పేషెంట్ అయితే బయట కూర్చోండి. అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా దగ్గరలో ఉన్నవి తీసేస్తారు. ఇప్పుడు వెంకట భార్యకి చంగులో ఉన్నాయన్నీ తీసేస్తారు. సో దాని డ్రెస్సింగ్ ముగిస్తారు. ఒక్క దాంట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయి అన్ని నోట్స్ తీసేస్తారు. నోట్స్ బాడీ అసలు విచిత్రం అన్నమాట. అసలు బాడీ గురించి ఇప్పటికీ ఎవరికి తెలియదు. లింఫ్ నోట్స్ అనేవి ఉంటాయని ఎవరికి తెలియదు. లింఫ్ నోట్స్ అసలు ఏం చేస్తాయి, ఇవి ఏం చేస్తాయంటే తెల్ల రక్త కణాలను ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. తెల్ల రక్త కణాలు అంటే రోగ నిరోధక శక్తిని ప్రొడ్యూస్, ఇక్కడ ఉంటాయి రోగ నిరోధక శక్తి, ఇక్కడ రోగ నిరోధక శక్తి, ఇక్కడ రోగ నిరోధక శక్తి, ఇక్కడ రోగ నిరోధక శక్తి, ఇక్కడ రోగ నిరోధక శక్తి. సో వండర్ఫుల్, గాడ్ ఈజ్ గ్రేట్. ఆ రోగ నిరోధక శక్తిని కాపాడుతూ ఉంటాయి కదా. ఆ రోగ నిరోధక శక్తిలో ఆ వైట్ బ్లడ్ సెల్స్ సపోజ్ ఉదాహరణకి 10 ఉండాలి, ఇవేమీ అనుకో క్యాన్సర్. చూడండి, తెల్ల రక్త కణాల వల్ల రోగ నిరోధక శక్తి వస్తుంది,
తెల్ల రక్త కణాలు ఉంటే క్యాన్సర్ రాదు. అదే తెల్ల రక్త కణాలు మల్టిప్లై అయితే క్యాన్సర్. అర్థమైంది కదా. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు తెలుసుకోవాల్సింది సబ్జెక్ట్ కూడా ఇదే. ఏంటంటే ప్రతి మీటింగ్లో మీకు తెలిస్తే రిపోర్ట్స్ కూడా చూడవచ్చు. రిపోర్ట్స్ చూసే అవకాశం. లింఫ్ నోడ్స్ గురించి మీరు ఒక డాక్టర్ దగ్గర మాట్లాడితే లేచి తెలియకుంటారు. జనరల్గా తెలియదు. పెద్దవాళ్ళకి క్యాన్సర్ స్పెషలిస్టులు వాళ్ళకి మాకు ఇప్పుడు క్యాన్సర్ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం ఎందుకు స్ప్రెడ్ కాలేదు. ఒక పాప నా దగ్గర బ్రెస్ట్ క్యాన్సర్తో అంటే అనుమానంతో వచ్చినప్పుడు తర్వాత ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు క్యూర్ అవుతుంది. ఇక్కడ నాకు 2 years కూడా లింఫ్ నోడ్స్లోకి ఎలర్జీ ఎందుకు లోపలికి వెళ్ళలేదు అంటే బికాస్ ఆఫ్ CO2, బికాస్ ఆఫ్ అస్టాజైనిన్, బికాస్ ఆఫ్ ఒమేగా, బికాస్ ఆఫ్ క్లోరోఫిల్, బికాస్ ఆఫ్ 100 rupees మల్టీవిటమిన్ సిరప్. విటమిన్స్ మినరల్స్ తగ్గినా కూడా మీకు తొందరగా క్యాన్సర్ వచ్చే అవకాశం. కరోనా టైంలో గవర్నమెంట్ ఏం చెప్పింది, ఏం తీసుకోమని మల్టీవిటమిన్, గుడుంచి, తిప్పతీగ, కాల్షియం, డి విటమిన్ పొద్దున ఒక అబ్బాయి వచ్చాడు, బీటెక్ అయిపోయింది, పండించేది. మార్నింగ్ 21 years. ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైందా? నాకు డైరెక్ట్గా చెప్పాలి. ఒక డిసీజు కొన్ని లక్షల మందికి నేను మీటింగ్ చెప్తున్నా కానీ అసలు నా మీద అంటే నాకు మదర్ తెరీసా ఏం చెప్పిందంటే, నువ్వు ఒక ఎగ్జాంపుల్ చెప్పే ముందు నువ్వు ఆ ఎగ్జాంపుల్ అయి ఉండాలి. అర్థమైంది? వాట్సాప్లో నువ్వు ఉన్నావు, మేడం లేండి, కదలండి, రండి, ప్రమోషన్ తీసుకోండి అన్నావు అనుకో, నువ్వు సంవత్సరం జాయిన్ అయినా బ్రాంచ్ కాలేదనుకో, నువ్వు అర్హుడివా? అదే మదర్ తెరీసా. అందుకే నేను కొన్ని వేల మందికి వెల్నెస్ ఇచ్చాను. నేను ఎంత మొండి వెదవనంటే నా మీద నేనే టెస్ట్ చేసుకున్నాను. 2 years నుంచి ఇప్పుడు డాక్టర్స్ చెప్పినా దాన్ని అలానే ఉంచాను. టెస్ట్ చేశాను. ఇప్పుడు 2 years అయినా కూడా అది ఎలా ఉందో అలానే ఉంది. యశోద హాస్పిటల్స్ లేకపోతే అపోలో హాస్పిటల్స్ అంటే హైదరాబాద్లో విఐపీస్ ఉంటారు. సాయి రెప్యుటేజ్ కానీ అనిపించారు. హాస్పిటల్ ఎలా ఉంటుంది? వేరే అయ్యి మేము స్పెషల్గా మళ్ళీ డాక్టర్స్ని కూడా ఎంగేజ్ చేసుకున్నాం. 1 లక్ష రూపాయలు ఇచ్చి రూమ్ స్పెషల్, రూమ్కి మళ్ళీ వాడికి పాసు, అంత హై క్లాస్ తీసుకున్నాం. ఎందుకంటే దిస్ ఈజ్ నెక్ తేడా వస్తే తర్వాత మీటింగ్స్ ఇవ్వాలి. 4 తేడా వస్తే 2 years అయినా కూడా లింఫ్ నోడ్స్లోకి స్ప్రెడ్ కాలేదంటే అది ప్రపంచంలో ఎవరికి జరగదు. బికాస్ అంటే చెప్పటమే కాదు, చేసి చూపించాను. అందుకే కోలకత్తాలో కొన్ని వేల మంది మధ్య వాళ్ళకేం అవసరం, కొన్ని కోట్లకి అధిపతి, 7 దేశాలకు ఎక్స్పోర్ట్ చేసే అధిపతి, ఇండియాలో 25 కంపెనీలకు ఇచ్చే అధిపతి, మొత్తం సెమినార్ అయిపోయిన తర్వాత అందరినీ ఉండమంటే నేను కూడా అసలు ఎందుకు అని. అప్పుడు ఏం జరిగింది, ఇండియాలో నాకంటే పెద్ద లీడర్స్ ఉన్నారు అంటే క్రాచ్ చేసేస్తాం, నాకంటే ముందు జాయిన్ కాదు. బట్ కంపెనీకి నేనంటే స్పెషల్ అభిమానం, స్పెషల్ పిచ్చి. నా కంపెనీ అంటే పిచ్చి. అంటే ఎందుకు? బికాజ్ ఆఫ్ మై హార్డ్ వర్క్. అంటే ఒక 14 daysలో కూడా నేను కలకత్తా వెళ్ళానంటే అది పెట్టుకొని, మేడం ఇందాక అన్నారు, నేను 1 hour కాదు 1 minute కూడా ఐసీయూ లేదు. 3 రోజుల నుంచి 6 రోజులు ఉండాలి ఐసీయూలో. ఆపరేషన్ థియేటర్ని డైరెక్ట్ రూమ్కి తీసుకొచ్చారు. అప్పుడు నేను ప్లేట్లో పిలిపించాను. ఆక్సిజన్ పెట్టలేదు. అద్భుతం చూడండి, ఆక్సిజన్నే పెట్టలేదు. అది అసంభవం. నెక్ సర్జరీ అంటే మామూలు విషయం కాదు. నెక్ జస్ట్ బ్లేడ్తో టచ్ చేస్తే ఏమవుద్ది? ఏముండదు. మరి నెక్ కట్ చేస్తే ఎంత బ్లీడింగ్ వస్తుంది? ఇక్కడ కట్ చేయండి మేడం, ఎంత బ్లీడింగ్ వస్తుంది? నెక్ కట్ చేస్తే ఇంకా మరి ఆ బ్లీడింగ్ కరెక్ట్ బ్లీడింగ్